మే 20 నుంచి జూన్ 2 వరకు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలు రేపు అధికారులు విడుదల చేయనున్నారు. పేపర్ 1 కి 99,958 మంది, పేపర్ 2 కి 1,86,423 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండింటికి కలిపి 2,36,487 మంది 83% హాజరయ్యారు. కాగా డిఎస్సి నియామకాల్లో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది. ప్రధాని మోడీ కేబినెట్ లో తెలంగాణ ఎంపీలు కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, బండి సంజయ్కి హోంశాఖ సహాయ మంత్రిగా అవకాశం కల్పించారు. విద్యారంగ సమస్యలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 10th లో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు మంచి కాలేజీలో ఫీజులు లేకుండా అడ్మిషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 10th టాపర్లకు పురస్కారాలు అందజేత కార్యక్రమంలో మాట్లాడుతూ స్కూల్లో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలను ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేయనున్నారు. మే 23న జరిగిన ఈ పరీక్షకు 33,789 మంది దరఖాస్తు చేసుకోగా 87% మంది హాజరయ్యారు. సెషన్ 1లో 14,633 మంది, సెషన్ 2లో 14,830 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. దీన్ని వెబ్సైట్లో రిజల్ట్ చూసుకోవచ్చన్నారు. సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లనున్నారు. భువనేశ్వరి, లోకేష్, బ్రహ్మణి, బాలకృష్ణ తదితరులు రాత్రికి అక్కడే బస చేసి 13న ఉదయం శ్రీవారి దర్శించుకోనున్నారు. ఎన్నికల్లో ఘన విజయం తర్వాత సిబిఎన్ తొలిసారి తిరుమలకు రానుండటంతో స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబానగర్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్ జిల్లాలో భారీ వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులతో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు చర్యలు చేపట్టాలని, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు.